నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక యాత్ర నిర్వహించనున్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ప్రధానంగా తమిళనాడు, కేరళలో దర్శించాలని ఈ ఆలయ దర్శన యాత్ర సందర్భంలోనే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆయన హిందూ ధార్మిక విశ్వాసాల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. కేవలము ఆలయం సందర్శించడమే కాదు, ఆధ్యాత్మిక పరమైనటువంటి అనేక నమ్మకాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఆయన యజ్ఞయాగాది క్రతువులను స్వయంగా చేస్తుంటారు. అలాగే సనాతన ధర్మ ఔన్నత్యాన్ని విశ్వసించేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ధర్మ పరిరక్షణకు అవసరమైతే తన రాజకీయ జీవితాన్ని కూడా లెక్క చేయను అని గతంలో అనేక సందర్భాలలో ప్రకటించినటువంటి విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాను రాజకీయ నాయకుడిగా అవతరించిన తరువాత అంతకు ముందు కూడా సినిమా హీరోగా కూడా ఉండేటప్పుడు ఆయన అనేక పుణ్యక్షేత్రాలను తరచూ సందర్శించేవారు. క్రమంగా ఆయనకు సనాతన ధర్మం పట్ల భక్తి మరింత పెరిగింది. తిరుమల లడ్డూ గురించి వివాదం రేగినప్పుడు కానీ, తొక్కిసలాటలో భక్తులు మరణించినప్పుడు కానీ ఆయన తీవ్రంగా స్పందించారు. అదే భక్తి ప్రపత్తులతో ఇప్పుడు ఆలయాలను సందర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నటువంటి సామెత అదేవిధంగా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా అధికార వైభవం వెలగబెడుతున్నటువంటి సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో నారసింహ క్షేత్రాలన్నింటినీ కూడా సందర్శించాలనే షెడ్యూల్ను పవన్ ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా దక్షిణాదిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరాది ఆలయాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో వైభోగంగా ఉంటాయి ఆలయాలు. పవన్ గారు సమయం దొరికినప్పుడల్లా రాబోయే 4 ఏళ్లలో ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే హిందూ ఆధ్యాత్మిక విశ్వాసంలో చాలా గట్టి విశ్వాసంతో ఉండే కేసీఆర్ కూడా గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తమిళనాడు, కర్ణాటకలో అనేక పుణ్యక్షేత్రాలను ఆయన సందర్శించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నమస్తే.